నార్మల్‌గా మహిళలలో 45, 50 ఇయర్స్‌కి మెనోపాజ్ అనేది వస్తదండి. సో, ఆ టైంకి కంప్లీట్‌గా పీరియడ్స్ ఆగిపోతాయి. ఎగ్ రిజర్వ్ అనేది పూర్తిగా తగ్గిపోయినప్పుడే మనకు నార్మల్‌గా పీరియడ్ అనేది ఆగిపోతుంది. కొన్ని సార్లు తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఎగ్ రిజర్వ్ తగ్గిపోయి ఎగ్స్ కంప్లీట్‌గా డిప్లీట్ అయ్యి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని అంటాము. సో, 40 ఇయర్స్ లోపలే కూడా కొంతమందికి పీరియడ్ ఆగిపోవడం అనేది చూస్తాం. సో, ఇంతకు ముందు రెగ్యులర్ పీరియడ్ వచ్చి తర్వాత కంప్లీట్‌గా పీరియడ్ ఆగిపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో, ఇలాంటి వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఈ రోజు కూడా మా సెంటర్‌లో ఒక 45 ఇయర్ ఓల్డ్ లేడీ పీరియడ్ ఆగిపోయి 2 ఇయర్స్ అయిన లేడీకి ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది. సో, ట్రీట్మెంట్ ద్వారా ఏ ప్రాబ్లమ్‌కైనా కూడా సొల్యూషన్ అనేది ఉందండి. ఇప్పుడు సంతానం లేని సమస్యకి ప్రతి ఒక్క దానికి ఏదో ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంది. సో, కంప్లీట్‌గా పీరియడ్ ఆగిపోయిన వాళ్ళకి కూడా హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ద్వారా రెగ్యులర్‌గా ఒక ఫ్యూ మంత్స్ పీరియడ్ వచ్చేలాగా చేసుకొని, అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో, అస్సలు పీరియడ్ రాని వాళ్ళకి కూడా హోప్ ఉందండి. మీకు ప్రెగ్నెన్సీ రాదు అని అయితే కాదు.